నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ కలెక్టరేట్ ను ముట్టడించిన సిపిఐ ఎంఎల్ డీజిల్ పెట్రోల్ విద్యుత్ ధరలను తగ్గించాలని ఆందోళన. 24 గంటల కరెంటు ఉట్టి మాటలు కల్వకుర్తి ఏడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకుల ధర్నా. కాజీపేట సబ్ డివిజన్ ఏడీఏగా సుబ్రహ్మణ్యేశ్వరరావు పదవి బాధ్యతలు స్వీకరించిన నార్ల. పెద్దపల్లి సీఎం బహిరంగ సభకు తరలి వెళ్లిన గులాబీ శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూస్తే సిపిఐ ఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు. మోడీ సర్కార్ పన్నుల రూపంలో ప్రజల్ని దోచుకుంటుందని పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య ఆరోపించారు. ఆహార ఉత్పత్తులపై జీఎస్టీని కార్మిక వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని అన్నారు. డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు, విద్యుత్ బస్ ఛార్జీలను తగ్గించాలని, విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు పీకెటింగ్ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ప్రజా రైతు వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ ప్రజా రైతు కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు, ఆహార ఉత్పత్తులపై జీఎస్టీని, ఆహార ఉత్పత్తులపై జీఎస్టీని, ఆహార ఉత్పత్తులపై జీఎస్టీని, ఆహార ఉత్పత్తులపై జీఎస్టీని, పాలుపై జీఎస్టీ పెంచడమా, సిగ్గు సిగ్గు, బెల్లంపై జీఎస్టీ పెంచడమా, సిగ్గు సిగ్గు, పెరుగుపై జీఎస్టీ పెంచడమా, సిగ్గు సిగ్గు, గోధుమలపై జీఎస్టీ పెంచడమా, సిగ్గు సిగ్గు, ఉప్పు దినుసులపై జీఎస్టీ పెంచడమా, సిగ్గు సిగ్గు, పాలుపై జీఎస్టీ పెంచడమా, సిగ్గు సిగ్గు, శవదానంపై జీఎస్టీ పెంచడమా, సిగ్గు సిగ్గు, శవానికి కూడా జీఎస్టీ పెంచడమా, సిగ్గు సిగ్గు, 4 లేబర్ వ్యతిరేక కోడ్లను వ్యతిరేకంగా 4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను, 4 లేబర్ వ్యతిరేక కోడ్లను, 4 లేబర్ వ్యతిరేక కోడ్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో కరెంటు కోతలకు నిరసనగా ఏడీ కార్యాలయం ముందు స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నామని గాంభీర్యాలు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కరెంటు ఏ పూట వచ్చి ఏ పూట పోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని ఆరోపించారు. కరెంటు కోతలు, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఏడీ కార్యాలయం ముందు పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో రైతులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం, కరెంట్ ఆఫీస్ ముందల ఏడీ గారి ముందు ధర్నా చేయడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మన కేఎల్ఐ కాలువ పారుతుంది కానీ ఆ నీళ్ళని తీసుకొని మరి దాన్ని వినియోగం చేసుకునే పరిస్థితి రైతులకు లేదు. ఎందుకంటే కరెంటు 24 గంటలు కరెంట్ అని చెప్పి ప్రగమనాలుగా పలికే టీఆర్ఎస్ పార్టీ మరి 24 గంటలు కాదు కదా, 5-6 గంటలు ఇంకా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియలేని పరిస్థితి, అన్ని ఉన్నా అల్లు నోట్ల శని అన్నట్టు ఉన్న పరిస్థితి ఇక్కడ రైతుల పరిస్థితి ఉందని తెలియజేసుకుంటూ వెంటనే నాణ్యమైన కరెంట్ ఇచ్చి రైతులకు లబ్ధి చేకూరేలాగా ఉండాలి. ఈ కరెంటు ఎప్పుడైతే 2-3 గంటల కరెంట్ వస్తుందో దున్నిన కరిగేట ఎండిపోయి రైతుల మీద అధిక భారం పడే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ తోటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేయడానికి రావడం జరిగింది. కాజీపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ విభాగం కాజీపేట సబ్ డివిజన్ ఏడీఏగా నార్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు పదవి బాధ్యతలు స్వీకరించారు. హన్మకొండ డివిజన్లో 8 విద్యుత్ సెక్షన్ ఉండగా దీని నుంచి 5 సెక్షన్లను విడదీసి కొత్తగా కాజీపేట సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల సాధారణ బదిలీలో హన్మకొండ ఏడీఏగా పనిచేసిన ఎన్ఎస్ రావును కాజీపేట డివిజన్కు ఏడీఏగా బదిలీ చేశారు. ఎన్ఎస్ రావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తామని తెలిపారు.
CMD గోపాలరావు గారు విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం కోసం హన్మకొండ సబ్ డివిజన్ పెద్దగా అయ్యి వినియోగదారులకు సేవలు అందించే ఉద్దేశంతో కాజీపేట సబ్ డివిజన్ ఫామ్ చేయడం జరిగింది. అటు ఫామ్ చేయడంలో భాగంగా హన్మకొండలో 4 సంవత్సరాలు పూర్తయినందున బదిలీపై నన్ను కాజీపేటకు ట్రాన్స్ఫర్ చేయడము నిన్న సేమల్గా ఛార్జ్ తీసుకున్నాను. వినియోగదారులకు మరింత సేవ చేసి కష్టపడి సంస్థకు మంచి పేరు తేవాలనేది నా ఆశయము. నా దిశగా ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవ అందించి మడికొండ కలుపుకొండ మారుమూల ప్రాంతాలకు కూడా సమర్థవంతమైన సేవ విద్యుత్ సంస్థ నుంచి అందించడంలో నా వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందించి సంస్థకు మరింత పేరు తేవాలని కోరుకుంటున్నా. వినియోగదారులకు కూడా సేవ అందించి తృప్తిపరుస్తానని ఆశిస్తున్నా. నా పేరు నాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, AD ఆపరేషన్ కాజీపేట్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు తరలి వెళ్లారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరి కని పట్టణ చౌరస్తాలో బైక్ ర్యాలీని నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై పెద్దపల్లి సీఎం బహిరంగ సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లిలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని, వర్చువల్ పద్ధతిన గోదావరి కని మెడికల్ కాలేజ్ ని ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. రామగుండం నియోజకవర్గం నుండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమ మహానేత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్దపల్లి జిల్లాకు జిల్లా కలెక్టర్ సముదాయాన్ని, అదేవిధంగా మెడికల్ కాలేజీను, గోదావరికని మెడికల్ కాలేజీను, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా తెలంగాణ భవన్ను ప్రారంభం చేయడానికి వస్తున్నటువంటి శుభ సందర్భంగా ఇక్కడి నుండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్వాగతం తెలపడం కోసం వేలాది మందిని తరలి వెళ్లడం జరుగుతూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని, ప్రతి ముఖంలో ఆనందాన్ని చూసే విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, మా ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలను ప్రసాదించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్వాగతం తెలపడం కోసం ఈ ప్రాంతం నుంచి వెళ్ళి మేమందరం కూడా బైక్ ర్యాలీ ద్వారా వెళ్లడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ యొక్క సభకు వెళ్లడం జరుగుతూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో రామగుండం నియోజకవర్గంలో కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఆరోగ్యం రక్షకుడిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెడికల్ కాలేజీను మంజూరు చేయడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలపడం కోసం మేమందరం కూడా వారికి స్వాగతం చెప్పడం కోసం వెళ్లడం జరుగుతూ ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరుబండ రహమత్ నగర్ డివిజన్ లో మట్టి గణపతులను ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మట్టి వినాయకుని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారి బిందు భార్గవి, రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీడియో వస్తుంది. ఏం మొదలుతున్నావు? పోయి ఆడకు అక్కడ పాత లీటర్ లేదు. భూపతి రెడ్డి గారు విజయ్ చూడమ్మా.
రెడ్డి సాబ్ నువ్వు ఏం రెడ్డి సాబ్ తీసేయన్నా నాకు చాలా దూరం అనిపిస్తుంది ఈ చెయ్యి చెయ్యి తీసేయి నేను రాను కదా నీకు దగ్గర ఎందుకు నువ్వు చేయి పడతాను చేతులు లేపగా నాన్న చేతులు లేపక జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ డివిజన్లో దళిత బంధు పథకం లబ్ధిదారులు రాజు గంటా మల్లేష్ కు మంజూరైన కార్లను ఎమ్మెల్యే గోపీనాథ్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవని తెలిపారు. జరుగుబాడా రాజు సౌండ్ పంజారా పట్టుకో రాజు రండి రైట్ రాజు ఇక్కడ చూడు రాజు సార్ రైట్ కార్ కనిపిస్తుంది. అయిపోయింది బండి డన్ బాస్కో కాడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లో 18 లక్షలతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సివరేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు మత రాజకీయాలు చేస్తూ గొడవలు పెట్టడానికి చూస్తున్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. ఫోన్ తీయండి. హలో ఇక్కడ రండి ఇద్దరు రావు ఫోటోగ్రాఫర్ ఇద్దరు ఇక్కడ రండి ఫోటో రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాలరావు తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో జిల్లా స్థాయి గ్రామీణ క్రీడలు కబడ్డీ, వాలీబాల్ నిర్వహించారు. 2 రోజులు జరిగే ఈ క్రీడలకు జిల్లా నుంచి 33 కబడ్డీ, 38 వాలీబాల్ టీంలు వచ్చాయి. ఈ మ్యాచ్లలో గెలిచిన వారికి మొదటి బహుమతిగా 15,000 ప్రైజ్ మనీ, రెండవ బహుమతిగా 10,000 రూపాయలు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి కబడ్డీ మరియు వాలీబాల్ క్రీడోత్సవాలకు వచ్చేసినటువంటి నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం. మోహినికుంటలో
దయచేసి ఇక్కడ అందరూ మన్నించగలని కోరుతున్నా. ఇంకెవరన్నా పిలువని వాళ్ళు కూడా దయచేసి మన్నించాలి. ఈరోజు కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, ఖోఖో కానీ ఇలాంటి ఆటలన్నీ చిన్నప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు కోతి కొమ్మ, ఈ ఆరోగ్యం అంతా పోయి సెల్ ఫోన్లకు అలవాటు అయ్యి అడిక్ట్ అయ్యి సెల్ ఫోన్లనే వీడియో గేమ్లు చెడు ఫోన్లే ఇవి చేస్తున్నారు, దర్శపోతున్నాం. అందుగురించే సారు గొప్ప మనసుతోటి మన ప్రజలవి కూడా కళలు సాకారం కావాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా క్రీడలను ప్రోత్సహించడానికి క్రీడలను పెట్టిండు. ఇప్పుడు మండల స్థాయికి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుదేవో శ్రీ కల్వకు అయిపోయింది. హోటల్ ఉన్నంతసేపే ఆడావిడ, ఇప్పుడు అదే నడుతుంది నాకు. రమేష్ వెనకరా, శంకరన్ వెనకరా. ఒకసారి ఇక్కడ గ్రామంలో తెలంగాణ మోడల్ క్రీడా ప్రాంగణము ప్రారంభమైంది. ఈ రోజే మన టోర్నమెంట్ ద్వారా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జట్లను, వాలీబాల్, కబడ్డీ ఈ టీములను ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం అందరినీ ఈ రోజే ఓపెనింగ్ చేసి ఈ రోజే వాళ్ళతోటి ప్రారంభం చేయడం జరుగుతుంది. అందరూ చాలా మంచిగా ఆడి దెబ్బలు తగిలించుకోకుండా అందరూ మంచిగా ఆడాలని వారికి అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నమస్కారం. మోడల్గా చేసుకోవాలని చెప్పి మండలంలోనే మోడల్లా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున దీన్ని చేయడం జరిగింది. దాన్ని ఈరోజే ప్రారంభించుకోవడం జరిగింది. జడ్పీటీసీ గారు మరి ఎంపీ గారు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు రైతు వేదికలో మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ నిధులు ప్రజలకు చేరేలా అధికారులు పనిచేయాలన్నారు. రైతులకు అన్ని విధాల అధికారులు అందుబాటులో ఉండి ప్రభుత్వ సహాయ నిధులు అందేలా చూడాలని ఆదేశించారు. మద్దూరు మండల కేంద్రంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పత్రాలను పంపిణీ చేశారు.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఎంపీపీ బద్ది పడగ కృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాగృతి మండల సమైక్య మహిళా గ్రూపులకు 2,86,00,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పూలాభిషేకం, పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే మా అందరి ముందు బిడ్డ ఈ ప్రాంత అభివృద్ధి ప్రధాన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినందుకు ఈరోజు లబ్ధిదారులకు పాత కొత్త కలిస్తే 8,500 మంది లబ్ధిదారులు 2 మండలాలు కలిసి ఇలా ఆ లబ్ధిదారుల ముందటనే లెక్క తీసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి పక్షాన ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, లబ్ధి పొందిన వారు ఉన్నారు, అనేక రకాలైన పథకాలతో లెక్క తీస్తే దాదాపు 34,000 మంది రైతు పెట్టుబడి కానీ, లేదా కళ్యాణ లక్ష్య సాధన వారికి కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ, గొల్ల కుటుంబాలు కానీ, మత్స్యకారులు కానీ, అనేక రకాల లెక్కలు తీస్తే వెళ్ళిన సంఖ్య 34,000. ఇక్కడ ఉన్న ఓట్లు వచ్చి చిల్లర తక్కువ 30,000. అంటే ఇక వేరే పార్టీకి అడుగు పెట్టే సందే లేదు అని చెప్పి నేను ప్రజల ముందట్నే వచ్చిన. ప్రజలు రియలైజ్ అయ్యింది ఏం చేద్దామని, ఇది బంద్ చేయాలంటుంది బీజేపీ ప్రభుత్వం. కాంగ్రెస్ వాళ్ళ ఊళ్ళో ఇస్తలేదు, ఇక్కడ ఇస్తా అంటాను. వాళ్ళని నమ్ముదాయంటే కాంగ్రెస్ నమ్మే లేదు అని ఏకగ్రీవ తీర్మానం చేసి సభ మొత్తం ఇప్పుడు వచ్చిన దాదాపు 2,000 మంది క్లియర్గా తీర్మానం చేశారు కాంగ్రెస్ వాళ్ళు నమ్మేది లేదు అని. అట్లా బీజేపీని అడుగు పెట్టనీయం, గ్రామాలు తిరగనీయమని కూడా తీర్మానం చేశారు. మరి టీఆర్ఎస్ పార్టీని ఏం చేద్దామంటే గింత లబ్ధి మేమే కదా, మేమే సాక్ష్యము. ఇక్కడనే మేము దాదాపు 2,000 మంది ఉన్నాము. ఇద్దరు రైతుకు పెట్టుబడి దొరికిన వాళ్ళు ఉన్నాము. మాకు ఆర్థిక సహకారము, గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సహకారం అందించిన వాళ్ళు ఉన్నాము. అనేక ప్రవృత్తులకు ఆర్థిక సహకారం అందిన వాళ్ళు. తర్వాత ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ కలెక్టరేట్ ను ముట్టడించిన సిపిఐ ఎంఎల్. డీజిల్, పెట్రోల్, విద్యుత్ ధరలను తగ్గించాలని ఆందోళన. 24 గంటల కరెంటు ఉట్టి మాటలు. కల్వకుర్తి ఏడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకుల ధర్నా. కాజీపేట సబ్ డివిజన్ ఏడీఏగా సుబ్రహ్మణ్యేశ్వరరావు పదవి బాధ్యతలు స్వీకరించిన నార్ల. పెద్దపల్లి సీఎం బహిరంగ సభకు తరలి వెళ్లిన గులాబీ శ్రేణులు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.